మామిడికాయల్ని చెట్టు కింద నుంచి జాలికర్రతో కోయడం చూస్తుంటాం. కానీ చిటారు కొమ్మల్లో ఉన్న కాయల్ని కూడా చేయి చాచి కోయడం ఎప్పుడైనా చూసారా? నాకు సొంతగా 15 ఎకరాలు ఉంది సార్. నేను 100 ఎకరాలు ఇంకా కొనుగోలు చేస్తాను. మేము అంతకుముందు కాయలు కోస్తా ఉన్నప్పుడు ఇద్దరు మనుషులు చెట్టు మీద నుంచి కింద పడినప్పుడు నాకు చాలా బాధ వేసిందండి. చిన్న కొమ్మ మీద నుంచి పడి స్పైనల్ కార్డ్ దెబ్బతిని ఐసీయూలో ఉండి మంచానికే పరిమితం అయిపోయాడండి. ఒక అతను మా బావగారు మొన్నే చనిపోయాడు. చెట్టు మీద నుంచి వాలు కొమ్మల మీద నుంచి పడుకోకుండా ఉద్దేశంతో ఈ పరికరాన్ని చేయడం జరిగిందండి. స్కై లిఫ్ట్. దీనికి ఖర్చు 40,000 నుంచి 50,000 వరకు అయింది సార్. నాకు నేనైతే ఎక్కువ ఖర్చు అయిద్ది అనుకున్నా కానీ చాలా తక్కువ ఖర్చులోనే ఇది తయారైపోయింది సార్. నాకు ఫస్ట్ అయ్యిద్దా అవదని సందేహంగా ఉన్నాడు, కానీ చేస్తా ఉన్నప్పుడు ఆయనకు కూడా ఒక ఐడియా వచ్చింది. నేను చెప్పినట్టు చేసిన తర్వాత ప్లాన్ వర్కౌట్ అయిద్ది అని చెప్పి చేశాడు సార్. వర్కౌట్ అయింది. ఇది తయారు చేసి పోయిన సంవత్సరం సార్ 2025లో తయారు చేశాను సార్. 18 అడుగులు పైకి లేస్తుంది సార్. అక్కడ నుంచి మనిషి ఒక 5 అడుగులు ఉంటాడు. మొత్తం ఒక 23 అడుగుల వరకు మనం కట్ చేయొచ్చు సార్ మామిడికాయలు. దీన్ని తయారు చేయడానికి 2 కమ్మెలు సార్ పక్కన అటు ఇటు. దానికి ఒక నిచ్చెన లాంటిది ఒకటి, రెండు కమ్మెలతో అది ఒకటి తయారు చేసాం. పైన బ్యాలెన్సింగ్కి తొట్టి ఎదరికి వెనక్కి వాలిపోకుండా ఒకటి ఇచ్చాను సార్. దానికి టాప్లో సపోర్ట్ ఇచ్చి ఎదరు మనుషులు ఇద్దరు నుంచుంటానికి 2 ట్రేలు, మామిడికాయ ట్రేలు 2 పెట్టుకోవడానికి సరిపడా ఈ తొట్టిని సరిపడా డిజైన్ చేయడం జరిగింది సార్. దీన్ని వెయిట్ వేసే సామర్థ్యం సార్, ఇద్దరు మనుషులు ఒకళ్ళు 65-70 కిలోలు ఉన్నా కానీ 3 ట్రేలు 3-3.5 కిలో 75 సార్. మొత్తం 200 కిలోలు మోసే సామర్థ్యం ఈ లిఫ్ట్కి ఉంది సార్. ఈ లిఫ్ట్ని మామూలు ట్రక్లో పెట్టుకోవచ్చు అండి. మళ్ళీ అప్పటికప్పుడు తీసుకొని మళ్ళీ మనం ఇంటికి వేసుకెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఎక్కడ కోత కావాలంటే అక్కడికి తీసుకెళ్ళి పెట్టుకోవచ్చు. 5 నిమిషాల్లో తీసేసుకోవచ్చు, 5 నిమిషాల్లో ఫిట్ చేసుకోవచ్చు సార్. అంతా సులభంగా ఉండేలాగా దీన్ని తయారు చేసుకున్నాం సార్. దీన్ని పెట్టుకునేటప్పుడు కరెక్ట్గా పిన్నులు కరెక్ట్గా సెట్ చేసుకోవాలి సార్. దానికి పిన్నులకు కూడా లాకులు వేసుకోవాలి. ఎటువంటి పిన్నులు తప్పుకోకుండా లాకులు వేసుకున్నట్టయితే ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉంటుంది. ఓవర్ లిఫ్ట్ అవ్వకుండా చూసుకుంటే సరిపోతుంది సార్. సిలిండర్ కాయ పగలకోకుండా డ్యామేజ్ లేకుండా ఉంటుంది. అది కాకుండా కూలీలు అంతకుముందు 10 మంది అయ్యేవాళ్ళు, ఇది నలుగురితో 10 మంది చేసే కాయలో ఇది నలుగురితో 100 ట్రేలు వరకు కోయొచ్చండి. 3 గంటల్లో 100 ట్రేలు కోసేయచ్చు. బాగా స్పీడ్గా కోసేయచ్చు కాయలు ఫుల్గా ఉన్నప్పుడు సార్. దానివల్ల మాకు చాలా డబ్బులు ఆదా అవుతున్నాయి, సమయం కూడా కలిసి వస్తుంది సార్ మాకు. అంతకుముందు పెద్ద పెద్ద చెట్లు ఎక్కి దిగి అలాంటి బాగా ఇబ్బందిగా ఉండేది. పేదవారికి వచ్చేప్పటికి కూలి 600 ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కూడా అదే 600 ఇస్తున్నారు, కానీ పని సుఖం అయిపోయింది. తొందరగా పని అయిపోతుంది, తొందరగా ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు, ఏ ఇబ్బంది లేకుండా. రైతు విజయ్ ఈ పరికరాన్ని తయారు చేయాలని చెప్పినప్పుడు అవసరమైన కొలతలను చూసుకొని తయారీ మొదలు పెట్టానని, మొదటి ప్రయత్నంలోనే మంచి ఫలితం వచ్చిందని వెల్డర్ కుమార్ బీబీసీకి తెలిపారు. దీనిని కేవలం 4 రోజుల్లోనే పూర్తి చేశానన్నారు.